ఆ మూలెళ్ళి పప్పు ఉంటావా? వాళ్ళకి వచ్చిందని మేము అర్థం చేసుకోవాలి. పెట్టి ఎందుకు అలిగే చెప్పు? అక్క వెళ్ళిపోయిందనా? మరి ఎలా స్కూల్కి వెళ్ళాలి కదా అక్క. చూడవా? అలిగితే చూడదు కూడా, అస్సలు మా అమ్మకాలు చూడదు. ఇంకా వెనక్కి తిప్పేసుకుంటుంది కూడా. మానే మాట్లాడకపోతే మానే. పేపర్ తెచ్చాక ఇవ్వలేదు అక్క. అది అందుకే మూల ఎందుకు అలిగిందా అనుకుంటున్నాను నేను. ఇంకా అలగొద్దులే, తిను. అలకేం లోట్లేదు ఇంకా. తినాము తిని. అబ్బాయి తిను. అందుకే అలిగింది అది. అదే తర్వాత లేట్గా మనకు అర్థమవుతుంది. అవి అక్కడ ఉంచుకుంటుంది, మళ్ళీ తినేసి వస్తుంది. అక్కడ తినేసి వస్తుంది అనమాట. ఓకే, అక్కడ పెట్టేయమ్మా, అందులో పెట్టి తింటుంది. అదే వస్తుంది అదే. తీసుకొని తల చూపించుకో. అక్కకి ఎగ్జామ్స్ మూలంగా అక్క నీకు ముట్టుకోవట్లేదు అసలు. అందుకే కంగారు అయిపోయి బిస్కెట్ ఇవ్వలేదు. అలిగావు. వెళ్ళు అక్కడికి వెళ్ళిపో. వెళ్ళు, అమ్మ తల దూవుతుంది. తల దూపించేసుకో. నీళ్ళు తాగుతుందేమో. ఇంకా అది ముందు వెళ్ళిపోయింది మీకన్నా ముందే. అర్థమవుతుందా మిల్లో నీకు? మిల్లో ఎంత నా ఒళ్ళు పుర్రని పారిపోయి వచ్చేసింది. పారిపోద్దమ్మా, నేను పట్టుకోలేను దీన్ని. పరిగెట్టిందా? తలిపేసా. వద్దు ఉండు మిల్లో. మార్కెట్కి వెళ్ళి వస్తారు, అలా చేయక. నేను ఉన్నాను కదా. వచ్చేసింది. వద్దు వద్దమ్మా, వద్దు నాన్న. వచ్చేస్తారు. మార్కెట్కి వెళ్ళి వస్తారమ్మా. మార్కెట్ ఉన్నాను కదా, మన ఇద్దరు ఉందాం ఏంటి? ఓకేనా? అక్క వచ్చేస్తుంది కాసేపట్లోని. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా మీలో? మా పెద్దబాబు కోళ్ళు బయటకు వెళ్ళారు పని మీద. వెళ్ళిపోయారు. డోర్ వేసేసాం కదా. బాల్కనీలో కనిపిస్తారేమో అని బాల్కనీలోకి వెళ్ళి చూస్తుంది. చూడమ్మా ఎంత ప్రేమ వాటికి కదా. మన పిల్లలు కూడా అలాగే చూస్తారు కదా. సేమ్ అలాగనే, రూపం ఒకటే వేరు, అంతా మనలాగే అనమాట. కాకపోతే అర్థం అవుతుంది కొన్ని మనకి. నేను కూర్చుంటే లెగిస్తే నాకు కూడా తిరుగుతుంది. అది మన చంటి పిల్లలాగేనమ్మా, అంతే. అలా లేదంటే మన ఒళ్ళో కూర్చుంటుంది కింద కూర్చుంటే. అది ఊర్లేని జీవులు కదా. అవి కొన్ని మనకు అర్థం అవుతాయి, కొన్ని అర్థం అవ్వదు. లేట్గా అర్థం అవుతాయి కొన్ని. అమ్మ ఒళ్ళో ఉన్నట్టుగా అలాగే ఉంటాయి అవి. జాలి అనిపిస్తుంది ఒకసారి అయితేనే. దాని తల్లి ఎవరో తండ్రి ఎవరో మన దగ్గర ఒక చంటి పిల్లలాగా పెరుగుతుంది. అదేని అంత ప్రేమగా చూసుకుంటున్నారులేండి ఈ మధ్యనే అందరూను. కానీ మధ్యలో వదిలేస్తున్నారు అన్నమాట. అలా చేయకూడదు, చాలా తప్పు కదా. మన పిల్లల్ని అయితే వదిలేస్తామా? రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి వేలు ఖర్చు పెడతాం. దీన్ని అన్నాళ్ళు పెంచుకొని అంటే 100లో 1 అవ్వచ్చు, అందరూ కాదనుకోండి. అది అలా తప్పు చేయకండి అమ్మ. అలాగా ఇవి బయటికి వెళ్ళిపోతే తప్పడిపోయినా మన ఇంటికి రాలేవు. బయట ఒకవేళ వెళ్ళిపోయినా బయట కుక్కలు కరిచేస్తాయి, బతకలేవు ఇవి. ఇంకా అంతే, బయటికి వెళ్ళిపోయిందా చచ్చిపోయిందన్నమాట. పొరపాటుగా ఇంట్లో మిస్ అయిపోయి వెళ్ళిపోయినందుకే కాసుకొని ఉంటాం మేము ఎవరైనా బయటకు వెళ్తే. అది ఇంకా చచ్చిపోవడం తప్పించి ఇటుకు దారి లేదు. మరి అటు ఉసురు తగులుతుంది కదమ్మా. కావాలని వదిలేసి అది ప్రాణం పోయిందంటే అటు ఉసురు తగులుతుంది కదా. ఒక ప్రాణాన్ని ప్రేమగా చూసుకొని అవసరం తీరేక వదిలేస్తే చాలా తప్పు అనమాట. అది అంటే చాలా వస్తున్నాయి, చూస్తున్నాను నేను. అంటే యానిమల్ గ్రూప్లో ఉన్నాం మేము. వాళ్ళు ఇలాంటివన్నీ జరుగుతుంటే పెడుతూ ఉంటారన్నమాట. చూస్తాం, కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటాయి. మనిషి అన్నాక మానవత్వం అనేది ఉండాలి. వాడే మనిషి.